నా భర్తని బిడ్డని దూరం చేసుకుని నేను పడుతున్న నరకం నీకు తెలీదా? శారద మీద పగబట్టిన సంగతి నీకు తెలీదా? ఆ పగ నెరవేరడానికి జ్యోతి జీవితాన్ని నాశనం చేయడం కోసం చరణ్ గాడితో పెళ్లి జరిపించబోతున్న సంగతి నీకు తెలీదా? నా పగలో, కోపంలో, ప్రతీకారంలో నువ్వే కదమ్మా నాకు అండగా ఉన్నావు. నేను వేసిన ప్రతి ప్లాన్కి నువ్వే నా పక్క నుండి నన్ను ముందుకు నడిపించావు కదా. శ్రావ్యతో పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఇప్పుడొచ్చి జ్యోతితో పెళ్ళంటావేంటి? అసలు ఆ శారద కూతురితో మన రాజీవ్ పెళ్లి చేస్తానని, దాన్ని నా ఇంటి కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టనిస్తానని ఎలా అనుకున్నావు? శారద మీద పగ తీర్చుకోవడానికి ఇంకేదైనా మార్గం ఆలోచించు మాధవి. నా మనవడి ఆవేదన చూస్తుంటే వాడు జ్యోతిని ఎంతగా ప్రేమించాడో అర్థం అవుతుంది. వాడు బాధపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటే మనం సంతోషంగా ఉండగలవా? వాడి ఆనందం కంటే ఈ పగలు, ప్రతీకారాలు ఎక్కువ. అమ్మా, రాజీవ్ సంతోషం కూడా నాకు ముఖ్యమే, కాదన్ను. కానీ చూస్తూ చూస్తూ నా శత్రువు కూతుర్ని వాడు పెళ్లి చేసుకుంటానంటే నేనెలా ఊరుకోగలను? ఇప్పుడు వాడికి శారద కూతురు జ్యోతి అని తెలీదు కాబట్టి ప్రేమ అంటున్నాడు. వాడికి నిజం తెలిస్తే వాడు కూడా పగతోనే చూస్తాడు. పోనీ ఇప్పుడు చెప్దామా? వాడు జ్యోతిని శత్రువుగా చూస్తే సంతోషంగా శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుంటాడు.